నమస్తే. ఓ చిన్న కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదగడం అంటే అంత ఆషామాషి కాదు. సినిమాలో చూపిస్తే దాన్ని కల్పితం అంటారేమో, కానీ నిజ జీవితంలో ఇలాంటివి జరుగుతాయి. అలా కార్యకర్త నుంచి సీఎం వరకు ఎదిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇదే ఫార్ములాను కొంచెం సినిమాలకు జోడిస్తే ఎలా ఉంటుంది? మేబీ యాక్టర్ అజయ్లా ఉంటుందేమో. ఒక చిన్న క్యారెక్టర్తో మొదలై అంచెలంచెలుగా ఎదిగారు. వందలాది సినిమాల్లో నటించారు. రకరకాల క్యారెక్టర్లలో ఒదిగిపోయారు. చేసిన ప్రతి క్యారెక్టర్కు వన్నె తెచ్చారు. నేటి తరం సినిమాల్లో మస్ట్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న అజయ్ సినిమా పెళ్ళాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సీఎంగా కనిపించబోతున్నారు. ఆ సినిమా కబుర్లు చెప్పేందుకు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతోనే మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇంట్రొడక్షన్. సో ఎలా ఉన్నారు ఇద్దరు? ఆల్ గుడ్ అండ్ హ్యాపీ. వర్షం పడి తడిసిపోయి వర్షం అన్న కూడా చాలా బాగా వచ్చేసారు. సో చెప్పండి, ఫస్ట్ సీఎం పెళ్ళాం, ఇది ఒక డిఫరెంట్గా ఉంది నేమ్. సో చెప్పండి, దీని గురించి ఏం చెప్తారు? నేను చెప్పాలా తను చెప్పాలా? ఎవరు చెప్పినా ఓకే. అదే తన పిల్లం గురించి తను ఎలా గొప్ప చెప్తారు, నేనే చెప్తాను. చెప్పండి. సీఎం పిల్లం కొత్తగా ఏం లేదు. మన స్టేట్లో ఫస్ట్ మహిళ ఎవరంటే మళ్ళీ ఆమెనే. సో ఏ స్టేట్కైనా సీఎం పిల్లం. సో నెక్స్ట్ ఆమె గురించి చెప్పాలి, ఆమె మొగుడు. ఆయన అడగండి. అజయ్ గారు, ఫస్ట్ డైరెక్టర్ గారు వచ్చి మీకు స్టోరీ చెప్పినప్పుడు అంటే ఏమనిపించింది అసలు స్టోరీ విన్న తర్వాత? మీకు రమణారెడ్డి గారు వచ్చిన మామూలుగా మొత్తం బౌండ్ స్క్రిప్ట్ ఉంటుందండి ఆయన దగ్గర. అంటే ఎన్ఆర్ఐ ఆయన, సో వెరీ డిసిప్లిన్, వెరీ పంక్చువల్. ఆ స్క్రిప్ట్ అలానే ఉంటుంది, ఆయనలానే ఉంటుంది. సో యా, ఫస్ట్ ఇంప్రెసివ్ థింగ్ ఈజ్ ఆ స్క్రిప్ట్ నాకు నచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఇంత కైండ్ ఆఫ్ బండిలో తీసుకొచ్చిన ముందు మొత్తం స్టోరీ అంతా మొత్తం సీన్ బై సీన్ ఉంటుంది. క్యారెక్టర్స్ అన్నీ ఎవరెవరు ఉంటాయి, ఆ సీన్లు అన్నీ ఉంటాయి. ప్రాప్స్ ఏం కావాలంటే అన్నీ ఉంటాయి. సో అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ప్లస్ బేసిక్గా కంటెంట్ కూడా చాలా నాకు నావల్గా అనిపించింది. అంటే ఇప్పుడు పాలిటిక్స్ మీద కామన్ మ్యాన్ పెళ్ళాం, అంటే సీఎం పెళ్ళాం. సో దాని మీద ఉంది కాబట్టి ఎక్కడో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఉంది. మంచి విషయాలు అంటే ఇప్పుడు జరుగుతున్న అంటే సొసైటీలో ఏవైతే ఉన్నాయో ఇవంటూ చేస్తే, ఆయన డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ చేస్తే ఎలాంటి మార్పు కలుగుతుంది సొసైటీలో అనే దాని మీద కథ. సో అది నచ్చి చేశాను నేను. సో ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. ఓకే, అలా చూసి ఇంకా ఒప్పేసుకున్నారు, వెంటనే స్టార్ట్ చేశారు. కంటెంట్ అండి, ఏదైనా కంటెంట్ ట్రై చేస్తున్నాం. ఓకే, ఏ విధంగా ఉండబోతుంది అంటారు సినిమా? అంటే దీనికి అంటే మెసేజ్ ఏంటి అనేది? మీరు ఈ క్వశ్చన్ ఎవరిని అడిగినా ఒకటే చెప్తారు, తమ డబ్బా తమ కొట్టుకోవడం. నిజంగా చెప్తాను, డబ్బా కొట్టే అవసరం లే, కనబడిపోద్ది జనాలకి. ఈ రోజుల్లో ఎంత డబ్బా కొడితే అంత వెనక్కిపోతున్నాయి సినిమాలు. సో మేము ఓపెన్గా ఏం చెప్తామంటే, ఈరోజు మన ఆడియన్ జెన్యూన్ ఆడియన్ ఇప్పుడు రిలీజ్ అయ్యి హిట్లు అయిన సినిమాల రిజల్ట్సే చెప్తాం. చిన్న సినిమా మోస్ట్లీ. సో సినిమా ఏంటి అనేది అవసరం లేదు. సినిమాలో కథ ఉంటే పబ్లిసిటీ అనేది ట్రెండ్ మారిపోయింది. పబ్లిక్ చేయబోతున్న పబ్లిసిటీ ఈరోజు పబ్లిసిటీ. ఇంతకుముందు కోట్లు హోర్డింగ్స్ అవి ఇప్పుడు ఏం అవసరం లేదు. కంటెంట్ ఈజ్ ద పబ్లిసిటీ. పబ్లిక్ చేయబోయే పబ్లిసిటీ ఈ సినిమా నిలబడుతుంది. హిట్ అయిందంటే చాలు, స్టోరీ బాగుందంటే చాలు, వాళ్ళే ట్రోల్ చేస్తారు, వాళ్ళే సినిమా బాగుంది అన్ని. అసలు ఆ తర్వాత మేము వెనకాల నిలబడి మేము ఆడియన్స్ అయిపోతాం. ఓకే, రమణారెడ్డి గారు, మీరు అంటే స్టోరీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెంటనే అజయ్ గారికి వెళ్ళి చెప్పారు. మరి తర్వాత ఎలా ఉండబోతుంది అంటే మీరు అనుకున్నట్లు మూవీ వచ్చిందా? అనుకున్నట్టు కాదు, యాక్చువల్లీ డైరెక్టర్ అనుకొని రాసుకుంది 50%, మిగిలిన 50% వీళ్ళే. అంటే అజయ్ గారిని ఎందుకు అనుకున్నారు? ఆయన అసలు మన తెలుగులో మీరు ఒక విషయం నిజం చెప్తాను ఇక్కడ, తెలుగు ఆడియన్స్కి తెలుగు యాక్టర్స్ గుర్తుండిపోయే ఒక 3-4 పేర్లు తన పేరు. ఎంతసేపు మనం బాంబే నుండి అక్కడ నుండి ఇక్కడ తెచ్చుకొని వాళ్ళతో పాడే పాటల కన్నా నేనేమనుకున్నానంటే, దీనికి సూటబుల్ తనాన్ని వెళ్ళి ఒక 10 నిమిషాల్లో తన గొప్పతనం పాయింట్ పట్టేశారు. సో దానికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ సినిమా కూడా ఏం చేసిందంటే మా ఇద్దరిని ఫ్రెండ్స్ లాగా చేసి, తనే గొప్ప గౌరవ చెప్పాడు, మంచి ఫ్రెండ్ అయ్యాడు అన్నమాట. హ్యాపీ. డైరెక్టర్లకు చాలా తక్కువ ఈ ఛాన్స్. మేము చూసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఛానల్కి. మేకప్ వేసుకొని వెళ్ళాక వాళ్ళు మమ్మల్ని మర్చిపోతారు, ఈయన ఒక్కడే మేకప్ వేసాక ఇంకా దగ్గర అయ్యాడు, మేకప్ తీసాక. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఒక బెస్ట్ ఫ్రెండ్. ఆయన నేచర్. ఓకే, అంటే మూవీ మొత్తం డ్యూరేషన్ ఎంత సమయం పట్టింది? సేమ్ అన్ని 2 hours పైన, 5-10 minutes అటు ఇటు వస్తుంది. ఈరోజు ఇలాంటి సీఎం ఉంటే, ఈరోజు ఇలాంటి సీఎం వైఫ్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక పాయింట్. ఒకరోజు సీఎంని జనాలు చూశారు, భరత్ అనే నేను సీఎం దీంట్లో సీఎం కొడుకు సీఎం అయితే అలా చూశారు. ఇక్కడ ఏంటంటే సీఎం ఉండగా సీఎం వైఫ్ని ఆయన ఎలా ఎంకరేజ్ చేశాడు ఆమెను. సీఎం వైఫ్ కూడా ఒక స్థానం ఉంటుంది. స్టేజ్ ముందర ఆడియన్లో మెంబర్ కాకుండా సెలబ్రిటీ లాగా స్టేజ్ పైన పోయి చూడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో అని తను ఎంకరేజ్ చేస్తేనే
ఆమె ఎలా వెళ్ళింది, ఆమె బయటకి ఏమైంది అనేది సినిమా. ఓకే, అజయ్ గారు, కామన్ మ్యాన్ పెళ్ళాం, సీఎం పెళ్ళాం అంటేనే కామన్ మ్యాన్ పెళ్ళాం. మరి ఇంద్రజ గారు ఎలా చేశారంటారు? కొంచెం లేడీస్గా టైలర్ చూసినప్పుడు లేడీస్ మెంబర్స్తో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి నేను ఇంతకుముందు కూడా మేము దిక్కులు చూడక రామే సినిమా చేసాం. ఇంద్రజ గారు మా ఇద్దరు కాంబినేషన్ ఆఫ్ ఫిలిం వచ్చింది. ఇది మా సెకండ్ ఫిలిం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆవిడ సీనియర్ యాక్చువల్లీ. సో మాకన్నా కొంచెం సీనియర్ ఆవిడ. ఎప్పుడంటే అంటే ఈ సీనియర్స్తో చేసేటప్పుడు ఏమవుతుందంటే అండి, మీరు ఒకే సీన్లో ఉన్నప్పుడు వాళ్ళ రియాక్షన్స్ వల్ల యుల్ గెట్ బెటర్. సో ఇన్ దట్ వే నాకు చాలా హెల్ప్ అయింది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు వెరీ పంక్చువల్గా ఉంటారు, టైంకి వస్తారు, వాళ్ళ పనాలు చేసుకుంటారు, వెళ్తుంటారు. ప్లస్ స్క్రిప్ట్ కూడా ఆ క్యారెక్టర్ చుట్టూ, అంటే సీఎం వైఫ్ క్యారెక్టర్ చుట్టూ తిరిగే స్క్రిప్టే. నాదొక ఇంపార్టెంట్ రోల్ సినిమాలో. నేను అందుకే అంటుంటాను ప్రతిసారి కూడా ఈ ఫిలిం బిలాంగ్స్ టు ఇంద్రజ గారని. సో రైటింగ్ కూడా ఆయన డైరెక్టర్ గారు కూడా. సో ఇంకొకటి ఇక్కడ దిక్కులు చూడక రామయ్య సబ్జెక్ట్ నా లెక్కలు ఆ టైటిల్ ఈయనకే చూడటం. సో రియల్ గా ఆయనకి ఆ టైటిల్ ఇచ్చాను. ఓవరాల్ గా మంచి ఎక్స్పీరియన్స్ ఇంద్రజ గారితో చేయడం అంతా కూడా. ఓకే, సో మీరు ఎవరైనా కూడా డైరెక్టర్ అలాగే హీరోతో మాట్లాడాలి అని అనుకుంటే మీరు కాల్ చేయొచ్చు, కాల్ చేసి హ్యాపీగా మాట్లాడొచ్చు. సో చెప్పండి, అంటే ఈ సినిమాకి సంబంధించి ముందు స్టోరీ చెప్పినప్పుడు మీకు పట్టేశారు 10 నిమిషాలలోనే అని, అంతలా ఏం నచ్చిందంటారు? ఏముండదండి, ఫస్ట్ కంటెంట్ ఎక్కడో ఇప్పుడున్న పరిస్థితులు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద నచ్చింది నాకు. మెయిన్ సెంట్రల్ పాయింట్ ఏదైతే ఉందో కోర్ పాయింట్ అది బాగా నచ్చింది. అలానే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇది అంటే ఏంటి, 1-2 క్యారెక్టర్ల చుట్టూ కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ చుట్టూ జరిగే కథ. ఇట్స్ నాట్ దట్ అంటే సీఎం పెళ్ళం అన్నంత మాత్రాన సీఎం వాళ్ళ వైఫ్ అలా కాకుండా కూడా ఇంకా రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫిలింలో. అన్ని క్యారెక్టర్స్ బాగుంటేనే స్క్రిప్ట్ బాగుంటుంది. ఎస్, మీరు చెప్పినట్లు కొన్ని మూవీస్ చూస్తుంటాం కదా, హీరో హీరోయిన్ అంటే ఇంకా వారి దగ్గర అలా ఉండదు, మెయిన్ లీడ్ అయిపోతుంది యూజువల్లీ. కానీ ఈ స్క్రిప్ట్ అలా కాదు, అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు జయసుధ గారు కానీ, సుమన్ గారు కానివ్వండి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంటుంది అనుకోవచ్చా? అనుకోవచ్చు. అందరు చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమా లాగా ఉంటుంది. ఏం అంటే అబ్జెక్షనబుల్ గా కానీ లేకపోతే కొంచెం అడ్డుగా ఫీల్ అయ్యే విషయాలు కూడా ఏముండవు. ప్లస్ వెరీ ఎడ్యుకేటివ్గా కూడా ఉంటుంది. కొన్ని విషయాలు ఇలా చేస్తే బాగుండు కదా అని కూడా అనిపిస్తుంది. ఇలాంటి ఇంప్లిమెంట్ చేసినా, ఇలాంటి ఏమన్నా కొన్ని స్కీమ్స్ కానీ ఏమన్నా కానీ ఇలా ఇంప్లిమెంట్ చేసినా కూడా బాగుంటుంది కదా అనే ఫీలింగ్ కూడా ఉంటుంది సినిమా చేస్తే. ఓకే, డైరెక్టర్ గారు అండ్ మీరు ఇందాక ఫ్యామిలీ అన్నారు కదా, ఫ్యామిలీ కూర్చొని చూడడంలో ఇంకొకటి ఉంది ఇక్కడ, మార్పులు కూడా రాబోతాయి సమాజంలో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, స్పీడింగ్ చేసి పిల్లోడు ఫైన్ కడతాడు, తండ్రికి తెలియకుండా తల్లి ఇయడమో లేకపోతే ఏదో జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రి వెళ్ళి కట్టాలి. ఈ సినిమాలో రూల్ అంటే రేపొద్దు నిజంగానే గవర్నమెంట్ పెట్టిందనుకో అలాంటి రూల్, చాలా అసలు సినిమా మేము చేసినందుకు మేము ధన్యమైనట్టు. ఎందుకంటే స్పీడింగ్ చేసి పెనాల్టీ కట్టడానికి ఒక ప్లేస్కి వెళ్ళాక పెళ్లి కాని వాళ్ళు తల్లిదండ్రితో, పెళ్ళి అయితే పెళ్ళంతా రావాలి, అక్కడ డే అంతా కూర్చోవాలి. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యేదేంటి, నీకు బండి కొనిచ్చినందుకు ఇదే పనిష్మెంట్ రా, నువ్వేం టైం సేవ్ చేసావు అంటే, అక్కడ టైం ఎందుకు కిల్ చేసావంటే ఒక డే అంత పనిష్మెంట్. వాళ్ళు పనిష్మెంట్ కొరకు డబ్బులు కట్టారు, వెళ్ళిపోయారు. అది కాదు ఇప్పుడు ఇక్కడ ఈ సినిమా ద్వారా నేను ఇంట్రొడ్యూస్ చేసిన రేపొద్దున గవర్నమెంట్ తీసుకొని నిజంగా పెడితే పనిష్మెంట్ ఈజ్ ఫర్ ద పీపుల్ ఎవరైతే బైక్ ఇప్పించారో. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, నీకు బైక్ ఇప్పించినందుకు ఈ పనిష్మెంట్ అవరా, ఒక పని చేయి బైక్ అమ్మేసి పెట్రోల్ రేట్ కూడా అబ్బాయిలకు ఎక్కువ కూడా మదర్ వెనకాల సపోర్ట్ చేస్తారు. ఏదైనా కవర్ చేస్తారు. వాళ్ళు సేవ్ చేసే 3-4 minutes టైం కాదు ముఖ్యం, ఒకరి లైఫ్ ముఖ్యం. ఇంట్లో ఉన్న పెళ్ళైనోడి కంటే వైఫ్ ముఖ్యం. కానీ అలా చేసినట్లయితే గవర్నమెంట్ చాలా హ్యాపీ కదా సార్. మనకు తెలియదు, మేము ప్రయోగాలు అయితే చేసాం. ఓకే, యోగాలు మీరు రోజు చూస్తుంటారు, ప్రయోగాలు చూడరు. ఓకే సార్, అంటే మీరు ఈ మధ్య కాలంలో రీసెంట్గా రిలీజ్ అయిన ప్రమోషనల్ సాంగ్స్ చాలా సూపర్ హిట్ అయింది, ఒకసారి చూద్దాం. ఆనాటి హైదరాబాద్ సిటీ ఈనాడు హైదరాబాద్గా మారిన సిటీ, నవాబులతో రువాబుగున్న సిటీ, రియల్ ఎస్టేట్లో నంబర్ 1 అన్న సిటీ, టెరిఫిక్ ట్రాఫిక్తో నిండిన సిటీ, లంచాలు కంచాలకు అడ్డా అయిన సిటీ. ఈ సిటీలో ఏదైనా చేసుకొని బతుకుదామని ఎర్ర బస్ ఎక్కి ఎర్రగడ్డల దిగిన మామా నా బతుకు.
నేను బాగుండాలా, బాగా బాగుపడాలా అంటే ఎట్లాంటి ఏరియాలు ఉండాలా, ఎట్లాంటి ఇంట్లో ఉండాలా అని ఓ వాస్తు పండితుడిని కలిసిన 10 ఏళ్ళు బాధిండు. ఏం చెప్పిండో వినండి. అమీర్ అవ్వాలంటే అమీర్పేటలో ఉండు, సంతోషంగా ఉండాలంటే సంతోష్ నగర్లో ఉండు, కొంపల్లిలు ఉంటే కొంప బాగుంటది, నాంపల్లిలు ఉంటే నాం బాగా వస్తుంది, మణికొండలు ఉంటే మణి మస్తుగా వస్తుంది, కిస్మత్పూర్లు ఉంటే కిస్మత్ బాగుంటది. కిస్మత్ పూర్ల నుండి కిస్మత్ పోయి పూరు మాత్రమే మిగిలింది మామా. ఎలారా? ఇల్లు చూసినోడికి ఎంత ఇస్తే, ఇల్లు కడిగినోడికి ఎంత ఇస్తే, ఇల్లు ఓనర్కి ఎంత ఇస్తే, మిగిలిందంతా గృహప్రవేశానికి కొజ్జోలమంటూ మారు వేషాల్లో వచ్చిన గ్యాంగ్ లాక్కుంది మామా. తెచ్చుకున్న కట్నం పైసలన్నీ ఖర్చాయే, దందా చేద్దామనుకున్న ఆలోచనల్ని బందాయ్ 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 బన్ 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 తలరాత మారాలన్నా తనరాత మారాలన్నా పనిచేయాలి కదరా బాబు, పని చేయిపో. పనెక్కడ మామా? బిల్డింగ్ పనిని బొంబాయిలు, వెల్డింగ్ పనిని వెస్ట్ బెంగాల్ వాళ్ళు, నర్స్ పని కేరళోళ్ళు, కర్ర పని కాశ్మీర్ వాళ్ళు, కరెంట్ పని కలకత్తోళ్ళు, నల్ల పని బీహార్ వాళ్ళు, టీచింగ్ పని తమిళనాడు వాళ్ళు, డ్రైవింగ్ పని ఢిల్లీ వాళ్ళు, మట్టి పనిని మణిపూర్ వాళ్ళు, మెకానిక్ పని మధ్యప్రదేశ్ వాళ్ళు, గుర్కా పనిని నేపాల్ వాళ్ళు, బూట్ల పనిని భూటాన్ వాళ్ళు. భూ కబ్జాలతో మనం బిజీగా ఉన్నది చూసి పక్క రాష్ట్రాలలో పనులన్నింటినీ కబ్జా చేసుకుంటున్నారు మామా. లేబర్ పని కూడా దొరక్క, నీకు లేబర్గా బతకలేక, బార్బర్ పని నాకు రాక, ఫార్మర్ అయిన నేను ఫార్మర్గానే బతుకుతా. నేను ఫార్మర్గానే బతుకుతా మామా, ఫార్మర్గానే బతుకుతా. వావ్, సూపర్ సార్, అసలు చాలా బాగుంది. సో ఇది ఏంటంటే కాంట్రవర్సీల కోసమే కొన్ని సాంగ్స్ ఈ మధ్య చేస్తా ఉన్నారు. సో దీని మీద కూడా మీకు కొన్ని వచ్చాయి కదా, సో దీన్ని ఏమంటారు మీరు? కాంట్రవర్సీ కాదమ్మా, మీరు అర్థం చేసుకుంటే నేను ఏమి కాంట్రవర్సీ చేయదలుచుకోవాలి. నా సినిమా అంటే సీఎం పెళ్ళాం సినిమాలో ఎలాగ న్యాచురల్గా ఇలా ఉంటే బాగుండు అనే పాయింట్సే పెట్టాను. అలాగే దానికి సంబంధించిన అంటే ఈ రోజుల్లో వాస్తవాలు చెప్పిన దాన్ని బట్టి ఎలా మనం సుస్తైపోతున్నాం. పోను తెలుగు రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విడదీసి తెలుగులో మనం విడిపోయి మనం కొట్టుకుంటూ మధ్యలోకి అప్పచెప్పి ఇప్పుడు ఏ వర్క్ అన్నా మన వాళ్ళకన్నా ఎక్కువ వేరే వాళ్ళు ఉన్నారు. నేను అమెరికా నుండి వచ్చి చూస్తే వర్కర్స్తో నిండిపోయింది. ఏది? పక్క రాష్ట్రాలు. సో నేను ఒకప్పుడు అనుకునేవాడిని, మా నాన్నతో అనేవాడిని, విదేశాలకు లేబర్ని కన్నవాడు డాడీ, ఏంటిది నన్ను తీసుకెళ్ళి అక్కడ పడేసి నీ పక్కన ఉంటే బాగుండు కదా. ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే ఇక్కడ చూస్తే అసలు మనం ఏమీ చేయడానికి అంటే కొద్దో గొప్ప ప్రయోజకుడు అయితే అమెరికాకి వెళ్ళిపోవాల్సిందేనా? ఇక్కడేం చేయరా ఇంకా? సో నేను క్వశ్చన్ చేద్దాం అనుకున్నాను, 2 రాష్ట్రాలుగా తెలుగు వాళ్ళు విడిపోయి చేసింది ఏంటి? పక్క రాష్ట్రాల వాళ్ళకి ప్రతి పని అప్పచెప్పేసి మీరేం చేస్తున్నారు? అంతే తప్పితే ఏం లేదు, అది కాంట్రవర్సీ కాదు ఇంకా. ఓకే, అజయ్ గారు మీరు కామెడీ చేశారు, యాక్షన్ చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో వస్తున్నారు ఫస్ట్ టైం. సో ఏ విధంగా అనిపిస్తుంది మీకు? బాగుంటుందండి. ఇట్స్ ఆల్ ఇన్ ద స్క్రిప్ట్. డైరెక్టర్ ఏది చెప్తాడో, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రిప్ట్ చెప్పినప్పుడు నచ్చినప్పుడు అది చేసుకుంటూ వెళ్ళటమే. మిగతా రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఎలా చేశాను ఇది అంటే కూడా ముందు చూసినవన్నీ మీ కూడా, ఇటు పోకిరి చూసిన, ఖుషి చూసిన, ఇటు బృందావనము, ఇవన్నీ యాక్షన్ అండ్ కామెడీ అండ్ ఒక రకంగా. సో దీనికి వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్. ఏం లేదంటే ఇప్పుడు కామన్ మ్యాన్ పెళ్ళం అన్నారు కదా, సో కామన్ మ్యాన్ నేను. సో అందులో కొత్తగా చెప్పాల్సింది హోదా ఉంది చూడండి, పెద్ద కష్టపడాల్సిందేం లేదు. అక్కడ ఒక హోదా అనేది ఉంది. అదే అనేది ఏంటంటే ఆ కామన్ మ్యాన్ అనే అతనికి సీఎం అనే హోదా కలిగితే అతను ఎలా రియాక్ట్ అవుతాడు, ప్రాబ్లమ్ ఆ సిచ్యువేషన్స్ అతను చూసే విధానం ఎలా ఉంటుంది, దానికి ఎలా రియాక్ట్ అవుతాడు అనేది కథ. సో ఒక రకంగా నాకు కొంత కంఫర్టబుల్ గానే అనిపించింది. ఓకే, సో ఇంద్రజ గారు ఏ విధంగా అనిపించింది మీకు? ఆర్టిస్ట్ అండి, ఆర్టిస్టులు ఇప్పుడు వాళ్ళకి దొరికే ఛాన్స్ని వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకునే వాళ్ళలో నా లెక్కలో ఈయన నెంబర్ 1, నన్ను ఆమె ఆడవాళ్ళలో నెంబర్ 1. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, మీకు ఒక సర్ప్రైజ్ కాల్ ఉంది. మనకి స్టూడియోకి కాల్ చేశారు, మాట్లాడదాం. మీరు గుర్తుపట్టాలి ఎవరు అనేది. ఓకే, హలో హలో హలో, చెప్పండి అమ్మా. హాయ్ అండి. అజయ్ గారు ఉన్నారా? ఉన్నారండి, మాట్లాడండి. హలో అండి. అజయ్ గారు బాగున్నారా సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి.
సార్ మా నాన్న నక్సలైట్ మేఘం అన్ని వస్తున్నాయి సార్. హలో ఎవరు రెడ్డి గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఫైన్ ఫైన్, డూయింగ్ గుడ్. ఆల్ గుడ్ సార్. బాగుంది ఇంకేం సార్, సార్? పోస్టర్స్ అన్ని చూశాను, రైట్ సార్. ప్రమోషన్. రైట్ సార్. నైస్ టు టాక్ టు అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాం మనం. అవునండి, అవునండి సార్. సో ఎలా ఉన్నారు సార్? అంతా బాగుంది, మంచి మీ సినిమా మంచి హిట్ అవ్వాలని. అవును సార్, నా ఫస్ట్ ఎర్లీ డేస్ లో సినిమా సార్ మేఘం. అది మీకు చెప్పాను అవును. లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా. ఆల్మోస్ట్ ఖుషి తర్వాత ఇమ్మీడియట్ చేసిన సినిమా నేను. నాకు బాగా వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఆ సినిమా. కొత్తలో చేశాను అది. సార్ అంత బాగున్నారు కదా? ఫ్లోలో మనం 2 సినిమాలు చేసాం. అవును సార్, అవును. సంస్కార్ కాలనీ. ఫర్దర్ గా కూడా చేస్తాం సార్, చాలా చాలా చేయాలి సార్. అవునండి, అవును. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద టైం. మీరు పర్టికులర్గా కాల్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఓకే సార్, చాలా మంది పబ్లిక్ కాల్ చేస్తున్నారు చూసి లైవ్. ఇక మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో కోటేశ్వరరావు గారు. ఏమండి అజయ్ గారితో మాట్లాడి. ఎస్ అండి, అజయ్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి కోటేశ్వరరావు గారు. అజయ్ గారు, మీరు విక్రమార్కుల్లో నటించారు కదా? అవును సార్. అప్పుడు తేనెటీగల సీన్ బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ తర్వాత కూడా చాలా సినిమాలు చూసుంటారు కదండి, విక్రమార్కుడు తర్వాత కూడా. విక్రమార్కుల్లో నా నచ్చిన సీన్ బాగుందండి. అది తేనెటీగ విన్నప్పుడు అఖండం అది వేయటం. అవునండి, అవును. అసలు ఆ సీన్ అదిరిపోయిందండి ఆ కొండల్లో. అవును సార్, అవును. థ్యాంక్ యూ అండి. మీరు హీరోగా నటించవచ్చు కదండి. ఎందుకు సార్ ఇక్కడ ఇప్పుడు బాగానే ఉన్నాం కదా సార్. హీరోగా ట్రై చేయండి ఒక సినిమా. ఎస్ సార్. ఆల్రెడీ ఇప్పుడు హీరోగానే కదా అదేనండి, చేశారు. ఇప్పుడు ఇలాంటి స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా హీరోగా ఎక్కువ ట్రై చేయండి. ఓకే, ఫర్దర్ గా కూడా డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ. సో ఫ్యూచర్ లో కొంచెం మొత్తం హీరోగానే చేయండి అని చెప్తున్నారు. డెఫినెట్ గా చేస్తానండి. రైట్ అండి. ఫస్ట్ మూవీ ఆఫర్ ఎలా వచ్చిందంటారు మీకు అసలు? నా ఫస్ట్ ఫిలిం యాక్చువల్లీ అందరు అంటే ఖుషి అని చెప్పి రిజిస్టర్ అయింది. Actually ఎందువల్ల నేనైతే కానీ ఖుషి అనే అనుకున్నాను. లేదు, నేను ఫస్ట్ ఫిలిం నా కౌరవుడు. నాగబాబు గారు హీరో దానికి, Okay. జ్యోతి గారు డైరెక్టర్ యాక్చువల్లీ. సో అది నా ఫస్ట్ ఫిలిం. సెకండ్ ఫిలిం ఖుషి. సో ఈ రెండు ఆల్మోస్ట్ సైమల్టేనియస్ గానే జరిగింది. కమిట్ అయిన ఫిలిం అంటే ఫస్ట్ కౌరవుడు. ఖుషి అనేది ఇన్స్టిట్యూట్ నా ఫినిషింగ్ టైంలో సెలక్షన్స్ ఉన్నాయి. కళ్యాణ్ గారి ఫిలిం, పవన్ కళ్యాణ్ గారి ఫిలిం సినిమా సెలక్షన్స్ ఉన్నాయంటే శ్రీధర్ రెడ్డి సార్ అని చెప్పి మా దగ్గర ఆయన వర్క్ చేసేవారు కళ్యాణ్ గారి దగ్గర. అప్పుడు ఆయన మా కొరియోగ్రాఫర్, మా డ్యాన్స్ నేర్పించే కొరియోగ్రాఫర్. సో ఆయన పట్టుకెళ్తే దగ్గర 30-40 మెంబర్స్ని తీసుకెళ్తే అందులో 10 మెంబర్స్ కావాలి. ఆ సీన్ ఏదైతే టీజింగ్ సీన్ ఉందో 10 మెంబర్స్ కావాలంటే అందులో సెలెక్ట్ చేశాను. అండ్ కళ్యాణ్ గారే సెలెక్ట్ చేశారు. మీరు అందులో ఎలా ఉంటారు తెలుసా? అసలు ఇప్పుడు గుర్తు అవును, అవును. దట్ వాస్ ఎర్లీ డేస్ అండి. ఐ వాస్ 21 ప్రాబబ్లీ. అప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది? 21. 21. ఓకే. అంతే. టోటల్ గా మూవీస్ ఎన్ని చేశారు? ఎన్ని చేశారు? అవి ఉంటాయండి 250 ఫిల్మ్స్ అయి ఉంటాయి దగ్గర. Oh, great, 250 ఫిల్మ్స్ దాకా అయి ఉంటాయి. మీరు ఇష్క్లో డిఫరెంట్ అది. అసలు నాకు అర్థం కాదు. అసలు ఫస్ట్ చూసినప్పుడు ఈయనేట్రా ఇలా చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఖుషి అదే మనకి ఇష్క్ సినిమాలో. సో అది చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మళ్ళీ అది కూడా విక్రమ్ డైరెక్టర్ విక్రమ్కి శివ అని ఆ క్యారెక్టర్ పేరు శివ. సో ఆయన వెరీ పర్టికులర్గా ఉండేవాడు ఆయన విక్రమ్. ఆయనకి ఏంటంటే ఆ శివ క్యారెక్టర్ కోసం విక్రమార్కుడు చూపించారు. ఓకే. సో విక్రమార్కుడికి నేను చేసిన ఇష్క్ Caller క్యారెక్టర్ నేను చెప్పేది అదే అన్నమాట. అసలు అది సంబంధం మొత్తం ఉండదు. ముందు చూసుకుంటే మొత్తం యాక్షన్ ఫిల్మ్, కామెడీ. ఇక్కడికి వచ్చేసరికి ప్లీజింగ్. అవును. అసలు ఏంటి ఇలా అక్కడికి ఇక్కడికి అజయ్ గారు మొత్తం ఆ సినిమా క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు నితిన్ అండ్ విక్రమ్, వాళ్ళిద్దరే. ఎందుకంటే నితిన్ ప్రొడ్యూసర్. నితిన్ కూడా అప్పుడు చాలా అంటే కొంచెం కెరియర్ కొంచెం డౌన్ లో ఉన్నప్పుడు చేసిన ఫిలిం. బట్ బ్లాక్ బస్టర్ అయింది. బ్లాక్ బస్టర్, వెరీ క్లోజ్. బికాస్ నితిన్ కో మంచి హిట్, నాకు మంచి రోలు. సో నాకు స్టేట్ అవార్డు కూడా వచ్చింది దానికి. సో ఐఎమ్ హ్యాపీ. అన్ని గుడ్ మెమరీస్ ఆ సినిమా. ఈ 200 సినిమాలు ఓన్లీ తెలుగులోనే అంటున్నారా? అన్నీ ఉన్నాయండి. తమిళ్ ఉన్నాయి, కన్నడ ఉన్నాయి అందులో. మలయాళం మొన్నే చేశాను ఫస్ట్ ఫిలిం. తమిళ్, కన్నడ, తెలుగు, తమిళ్, కన్నడ ఈ మూడు కలిపి దగ్గర 250. బెస్ట్ మూవీ, బెస్ట్ అంటే బాగా మీకు వెంటనే బాగా అంటే ఈ క్యారెక్టర్ నేను చేశాను, నాకు చాలా నచ్చింది. అంటే పాపులారిటీతో సంబంధం లేకుండా ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది అంటే ఏ ఆర్టిస్టులు క్యారెక్టర్? అడగకూడదు. అంటే అది ఇబ్బందులు పడతారు. ఒకటి కూడా ఉండదండి. అంటే ఎట్లా ఉంటుందంటే ఒక టైం తర్వాత ఇట్స్ లైక్ నేనేది ఇట్స్ లైక్ గోయింగ్ టు ఆఫీస్ అండ్ కమింగ్ బ్యాక్. మీరు చాలా ప్రొఫెషనల్గా అవుతారు ఒక టైం తర్వాత. బట్ చెప్పాలంటే ఇప్పుడు 250 సినిమాల్లో 10-15 ఉంటాయండి బాగా మంచి క్యారెక్టర్స్, మనం బాగా ఇష్టపడే క్యారెక్టర్స్ 10-15 ఉంటాయి.
ఒకటి చెప్పే కన్నా కూడా అంతకన్నా ఉండవు. మిగతా అన్ని కూడా మనం చేస్తూ ఉంటాము, వెళ్తూ ఉంటాం. కాబట్టి 10-15 దాకా ఎంతో వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎంత ఇష్టపడి చేసే క్యారెక్టర్లు 10-15 ఉన్నా అన్ని కష్టపడి చేసే అన్ని Yes, ఎఫర్ట్స్ అదే ఏమే ఒక్కొక్క అంటే వచ్చి మనకు ప్రతి ప్రాజెక్ట్ కూడా ఫస్ట్ ఫిల్మ్ లాగానే అనుకుంటాం. అంతే ఎఫర్ట్ అదే ఉంటుంది. కాకపోతే మనకు వచ్చే పేరుని బట్టి ఏదో మనం చేసుకుంటాం, కానీ ముందు వెనకాల ఎఫర్ట్ ఎక్కడన్నా పెద్ద ఫిలిం అన్నా చిన్న ఫిలిం అన్నా ఏ ఫిలిం అన్నా కూడా ఒకటే ఎఫర్ట్ ఉంటుంది. ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంజీ గారు అని చెప్పి. హలో అండి, హలో అండి. మాట్లాడండి. హలో హలో, మాట్లాడండి. హలో హలో అంజీ గారు, అజయ్ గారు ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు, సీఎం పిల్ల మూవీకి సంబంధించి మాట్లాడండి. హలో హలో అంజీ గారు, వినిపిస్తుందా? హలో అంజీ గారు చెప్పండి. బాగున్నారండి? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారండి అజయ్ గారు? నేను బ్రహ్మాండంగా ఉన్నాను సార్, మీరు బ్రహ్మాండంగా ఉండుంటారు అనుకుంటున్నాను నేను. బాగున్నా. మీరు టీవీ చూస్తూ చెప్పండి సార్. మాట్లాడద్దండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలి. అదే ఎక్కడ వరకు బాగుందండి మీది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది మీ అన్ని గారు కూడా సార్ చెప్పండి సార్, మాట్లాడాలి సార్ మీరు. ఏలూరు కూడా వచ్చారు అంజీ కదా గారికి మీరు. కాల్ కలవడం వల్ల ఏం మాట్లాడినా అర్థం కాలేదు సార్. అజయ్ ఒక గారు ఏలూరు కూడా వచ్చారు కదా. ఏలూరు కూడా వచ్చాను సార్. అన్ని ఏలూరు, వైజాగ్, తిరుపతి అన్ని తెలుసు సార్, ఏరియాస్ అన్ని కూడా. ఏలూరు వచ్చారు సార్. హలో చెప్పండి. ఏలూరు వచ్చారు మీరు ఒకసారి. వచ్చారండి, వచ్చానండి, ఏలూరు వచ్చాను. అంటే మీ ఉద్దేశం మళ్ళీ రావద్దనే? ఏమన్నా తప్పు జరిగిందా సార్ ఏలూరు రావటం వల్ల? రవితేజ గారు మీరు వచ్చారు కదా. అవునండి, విక్రమార్కుడు అయిపోయిన తర్వాత టూర్కి వచ్చాం ఏలూరు. ఓకే, వాళ్ళ ఊరికి వచ్చారని చెప్తున్నారు. అవును ఓకే. థియేటర్ వచ్చారు. అవును సార్, థియేటర్కి వచ్చాం. బాగుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, పుష్పలో మీ క్యారెక్టర్ అసలు అందరూ కూడా ఏంటి ఇంటి పేరు కోసం ఇంతనా అనేసి అని చెప్పి ఒక నెగిటివ్ షేడ్ అనమాట. సో ఏ విధంగా అనిపించింది మీకు చేసినప్పుడు? అల్లు అర్జున్తో వర్కింగ్ కానీ, సుకుమార్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ పుష్ప 2 అండి. బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎవర్, తెలుగు నుంచి వచ్చింది. నా లెంత్ మర్చిపోదాం, నేను ఏం చేసానంటే పక్కన పెడితే ద బేసిక్ థింగ్ ఆ సినిమాలో ఉండటమే ఒక అదృష్టం. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం ఎవర్, ఇప్పటి వరకు వచ్చిన అక్కడ స్టోరీ అంతా మీ దగ్గర నుంచే అండి. దాంతో పాటు క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్. సో అంటే మీకు కోర్ పాయింట్ అదే, కథ అదే. అన్నీ ఉన్న పుష్పకి ఇంటి పేరు లేకపోవడం అనేది సెంట్రల్ కోర్ పాయింట్. టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ నాది. అంటే ఐ ఫెల్ట్ సుకుమార్ గారితో వర్క్ చేయడం రోజు నేర్చుకోవడమే. ఎవ్రీడే ఈజ్ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. యాక్టింగ్ వైజ్గా నేర్చుకున్నాను, యాజ్ ఎ హ్యూమన్గా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. అలానే ఈవెన్ బన్నీ అల్లు అర్జున్ గారితో కూడా ది అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఆయన పెట్టింది ఆ సినిమాలో నాకు తెలిసి అసలు ఎంత కష్టపడ్డారో. మీకు జాతర సీన్ దగ్గర 60-70 డేస్ చేసి ఉన్నారు ఆ ఎపిసోడ్ అంతా కూడా. ఓన్లీ ఒక జాతర సీన్ మొత్తం అదంతా ఏదైతే జాతరలో జరిగేదంతా ఎపిసోడ్ ఏదైతే ఉందో 60-70 డేస్ జరిగి ఉంటుంది. అండ్ అన్బిలీవబుల్ హార్డ్ వర్క్ అండి, చేయలేం అసలు. అంటే మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది, ఏదో అయిపోయింది అన్నట్టు ఉంటుంది, కానీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్, ఆ డాన్స్ కానీ అది ఏ సీజన్ లో చేసినా కూడా, అంటే అవును సీజన్ ఏదైనా కూడా సంబంధం లేదు. ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్ ఎనర్జీ ఉంటుంది ఆ సాంగ్ లో, జాతర సాంగ్ లో. మీకు తెలియకుండానే చాలా మీరు ఈవినింగ్ ఎపిసోడ్ కి మీరు డల్ అయిపోతారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ డైరెక్టర్ పుల్ ఇట్ ఆఫ్. యాక్టర్లకి సీజన్ ఉండదు, రీజన్ ఉంటుంది. డైరెక్టర్ గారు, సీఎం పిల్ల మూవీ చూడాలి అంటే కనుక ఒక ఆడియన్గా ఎందుకు మీ సినిమానే చూడాలంటారు? రాజకీయాలపైన ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది కదా, మన స్టేట్ బాగుపడాలంటే ఇలా ఉండాలని. ఆ ఒక్క పాయింట్నే కాదు, సినిమాలలో వెరైటీ సినిమాలు. ఇప్పుడు సార్ ఎందుకు ఒప్పుకున్నారు ఆ సినిమా అంటే డిఫరెన్స్. ఇప్పుడు తను ఎన్ని రకాల క్యారెక్టర్లు వేయాలనేది ఆయనకి ఇంకా నెవర్ ఎండింగ్, ఆయనకి ఎండింగ్ ఉండదు. అలాగే నేను కథ రాసినప్పుడు పొలిటికల్గా కొద్ది మార్పు వస్తే బాగుండు అన్న ఆలోచనతో నేను మార్పు తేవడానికి రాలేదు. మార్పు వస్తే బాగుండు అనే ఆలోచనతో రాశాను. 100% జనాలు ఇలా ఉంటే బాగుంటుంది. ఇది ఎక్కడైనా ఇన్స్పైర్ అయి రాసారా ఈ స్టోరీ, లేకపోతే ఇన్స్పైర్ అయితే వీళ్ళు ఫైర్ అవుతారమ్మా మా మీద. ఏదైనా ఒరిజినల్ స్టోరీ ఉందా దీని వెనక్కి? జీవితంలో ఒరిజినల్ స్టోరీస్ మీకు కనబడుతుంటాయి ఎక్కడ ఒక చోట. నేను ఒకటే అన్నాను, సీఎం బతుకుండగా సీఎం వైఫ్ బయటకు వస్తే ఏమవుద్ది, ఒక పాయింట్ ఆలోచించు. అదొకటే విత్తనం పడింది, స్టోరీ వచ్చింది. అంటే ఆ విత్తనం ఎందుకు పడింది, ఎక్కడ పడింది? మంచి క్వశ్చన్, ఆన్సర్ ఎవరిని అడగాలి నాకు అర్థం అవుతుంది.
సరే, ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. కృష్ణ అని చెప్పి అమలాపురం నుంచి. ఓకే, కాలర్ కట్ అయినట్టుంది. సో మనం మంచిదే, అమలాపురం మళ్ళీ ఆయన ఎందుకు వచ్చారు? ఓకే, అంటే ఈ సినిమా ఏమన్నా చేస్తున్నప్పుడు అడగొచ్చండి ఆడియన్స్, హ్యాపీ. ఓకే, మాట్లాడడమే చాలా హ్యాపీ, ఇంటరాక్ట్ అవును, అంతే కదండి. రేర్గా ఎప్పుడో ఇందులో అవకాశం దొరుకుతుంది ఓకే, మాట్లాడడానికి. ఇందులో మెయిన్ గా అజయ్ గారి కంటే ముందు ఇంకెవరినైనా అనుకున్నారా? ఒక ముక్క చెప్తాను. ఇది నాకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది. అండి. మా నేను ఎప్పుడు అడగలేదు. శత్రువుని పక్కన పెట్టుకొని ఇలాంటి క్వశ్చన్లు అడగలేదు. అంటే డిఫరెంట్ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది, ఆ హైట్, ఆ పర్సనాలిటీ, ఆయన్ని చూశాక ఇంక వేరే వాళ్ళని అనుకోవడం వెరితనం. నువ్వు అనవసరంగా నన్ను ఇరికిస్తావేంటమ్మా? ఓకే, అంటే నిర్మాత గురించి మాట్లాడుకోవాలంటే అది చాలా మేజర్ పాత్ర మూవీకి సంబంధించింది. అంటే నిర్మాత గారి గురించి బొల్ల రామకృష్ణ గారు ఫస్ట్ ఫిలిం చేస్తున్నారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉంటే ఇంకే టీవీ చూడడం మానేస్తారు జనాలు, సినిమాలే చూస్తారు. ఎందుకంటే అన్ని సినిమాలు వస్తాయి. ఆయన అసలు నా లెక్కలో సినిమా ప్రొడ్యూసరే కాదు ఆయన. ఓకే, ఒక మంచి హ్యూమన్ బీయింగ్, ఒక 4 జాబ్స్, ఒక 4 రకాలుగా ఏదైనా చేద్దాం, ఒకటే ఆలోచన. అన్నీ బాగున్నాయా, ఏం తక్కువ పడద్దు, బాగా చేసుకోండి అని వెళ్ళిపోయాడు. షూటింగ్కి ఆర్డ్లీ 2 సార్లు వచ్చాడు. ఓకే, అంతే అంటే అంత నమ్మకం, మీ మీద- ఒకరిని మీ నమ్మితే మీద వదిలేదు. నమ్మకం ఉంది. ఓకే, ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, అనుష అని చెప్పి. అనుష గారు హలో మేడం. మాట్లాడండి. హీరో అండ్ డైరెక్టర్ ఇద్దరు ఉన్నారు, అజయ్ గారు అలాగే వెంకటరెడ్డి గారు, ఇద్దరితో మాట్లాడండి. అజయ్ సార్కి ఏం మేడం? మాట్లాడండి. అనుష గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? బాగున్నా సార్, బాగున్నారా? నేను బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నా సార్. ఎక్కడి నుంచి అండి మీరు ఫోన్ చేస్తుంది? ఇక్కడ తలకొండపల్లి సార్. హైదరాబాద్. ఓకే, తలకొండపల్లి. చెప్పండి రంగారెడ్డి జిల్లా అవుతుంది మాది, పల్లెటూరు సార్ మాది. ఓకే, చెప్పండి. చెప్పండి. బాగున్నారా సార్? బాగున్నాను, ఫస్ట్ క్లాస్ ఉన్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగున్నా సార్, ఎప్పటి నుంచో మాట్లాడాలనుకున్నా, ఇప్పుడు వీలైంది సార్. నేను కూడా చాలా హ్యాపీ అమ్మా మీతో మాట్లాడటం. చాలా థ్యాంక్స్ మాకు కూడా కొంచెం అవకాశాలు ఇలా మాట్లాడడం అతి కొద్దిగా దొరుకుతాయి కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మీతో మాట్లాడటం. థ్యాంక్ యూ అన్నయ్య. నేను ఎప్పుడు మాట్లాడనుకున్నా, ఎప్పుడు దొరకలేము అన్నయ్య, నువ్వు ఇప్పుడు దొరికితే ఒక అల్ల. నేనే ఇంకా చాలా తక్కువ వచ్చానమ్మా బయటికి, సో నేనే రేర్ గా బయట కొంచెం హ్యాపీ మీతో మాట్లాడడం, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకే, మరొక కాలర్ ఉన్నారు, పద్మావతి గారు హైదరాబాద్ నుంచి. పద్మావతి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఓకే, మాట్లాడండి. అజయ్ గారు ఉన్నారు, అలాగే డైరెక్టర్ గారు ఉన్నారు. అజయ్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే పద్మావతి గారు, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. వెంకట గారు, డైరెక్టర్ వెంకట గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. హలో. నమస్తే అమ్మా, నాకు మీ పేరుకి చాలా దగ్గర సంబంధం. తప్పు పట్టుకోవద్దు చెల్లి, తప్పు పట్టుకోవద్దు చెల్లి, చెప్పండి. ఓకే 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 అజయ్ గారు, చెప్పండి. సీఎం పిల్ల మూవీతో వస్తున్నారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ మూవీలో మీరు కొంచెం డిఫరెంట్ గా ఉంటారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నేను. చెప్పండి అండి. ఓకే, ఈ సీఎం పిల్ల మూవీ ద్వారా అంటే డిఫరెంట్ క్యారెక్టర్ అనిపించిందా, మీకు రొటీన్ క్యారెక్టర్ అనిపించిందా ఈ మూవీలో? నాకు డెఫినెట్ గా డిఫరెంట్ అనే చేశానండి నేను క్యారెక్టర్. నేను ఎప్పుడు పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో సినిమాలు చేయలేదండి, ఇదే ఫస్ట్ ఫిలిం యాక్చువల్లీ. నేను పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో చేసిన ఫిలిం, అది కూడా సీఎం రోల్. ఎందుకు చేయకూడదు చెప్పండి? అవును, డిఫరెంట్. ఎందుకంటే ఎవ్రీ మూవీ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి మీ మూవీస్ అన్ని కూడా, చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ మూవీ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే గనుక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ అబ్జర్వేషన్కి వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ.